బిడ్డలారా, మీ అందరికీ శుభాశీస్సులు. హరిపీఠ క్షేత్ర నాయకి కలరాత్రి అమ్మన్ పాదాలకు మాతా వరసాయి గురుదేవుడు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు మీతో ఓ ముచ్చటైన విషయాన్ని చర్చించడం కోసం ఈ వీడియో తయారు చేస్తున్నారు. బిడ్డలారా, తల్లి తండ్రికి మించిన దైవాలు ఎవరున్నారు చెప్పండి? ఈ ప్రపంచాన్ని మనకు పరిచయం చేసినటువంటి పరబ్రహ్మ స్వరూపులు మన సాక్షాత్ మన తల్లిదండ్రులు. దేవుడు అనేవాడు ఉన్నాడో లేదో అది నమ్మకము, విశ్వాసం. కానీ తల్లిదండ్రి లేకుండా మన జీవితం లేదు, మన జన్మ లేదు. కాబట్టి తల్లి తండ్రి పాత్ర చాలా ఉత్కృష్టమైనది. అమ్మ చనుబాలు ఇచ్చి మనకి రస, రక్త, మాంస, మేధస్సు అనేటువంటి వాటిని సృష్టించడానికి కారణభూతురాలైంది. నాన్న ఉన్నాడు చూశావు, నాన్న మన చిటికెన వేరు పట్టుకుని మనల్ని చిన్న చిన్నగా నడిపిస్తూ మనకి సాంప్రదాయ సిద్ధాంతాల్ని నేర్పిస్తూ కష్టమైన, సుఖమైన, వర్షమైన, ఎండైనా, ఏది ఏమైనా, గాలి దుమారమైనా తన బిడ్డ స్కూల్లో ఉన్నప్పుడు వాటి అన్నిటినీ అధిగమించి స్కూలుకి వచ్చి తన చిన్నారి బిడ్డను చూచిన వెంటనే ఈ సమస్తమైనటువంటి బాధను మర్చిపోతారు తండ్రి. తండ్రి కోసం మీరు చూపించేటువంటి తపన, బిడ్డ కోసం తండ్రి చూపించే తపన ఎందుకు కలకాలం స్థిరంగా ఉండటము లేదు. వయస్సు రాగానే వీళ్ళు చెప్పేది ఏంటంటే, నాన్న నా ఇష్టం, నేను చేయొద్దా, చేసుకోవాలి నేను అలా అని మీరు ఎందుకు అలా అనుచున్నారు? నాన్న హృదయం ఎంత బాధపడుతుంది చెప్పండి. మీరు ఎప్పుడు స్వతంత్రులైనట్లు, కేవలం ఉద్యోగం రాగానే 4 రూపాయలు సంపాదించగానే మీరు ప్రయోజకులు అయ్యారని అనుకుంటున్నారా? మీరు కాదు కదా. ప్రయోజకత్వము ఎలాంటిదంటే అది వ్యక్తిత్వాన్ని బట్టి వస్తున్నాము. నువ్వు 4 రూపాయలు సంపాదించగానే నా కొడుకు ప్రయోజకుడు అయ్యాడు అని ఎవడైతే చెప్పుకుంటాడో, ఏ తండ్రి అయితే చెప్పుకుంటాడో, వాడంతటి అమాయకుడు ఈ ప్రపంచంలో ఇంకోడు ఉండడు. ఏ బిడ్డ ఉన్నత వ్యక్తిత్వంతో తనని, తన అర్ధాంగిని అంటే ఆ బిడ్డ యొక్క తల్లిదండ్రుల ఇద్దరిని గౌరవించిన రోజు, గౌరవించడం ఒక్కటే కాదు సుమా, వారి యొక్క పరువును నిలబెట్టిన రోజు, ఆ పరువును ప్రకాశింపజేసిన రోజు, అది నాన్న నిజమైనటువంటి బిడ్డ తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి రుణం తీర్చుకోవటం అంటే అదేనా? కొడుకు 4 రూపాయలు సంపాదిస్తే, కూతురు 4 రూపాయలు సంపాదిస్తే సంపాదన మన వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తుందా నాన్న? ఆలోచించండి మీరంతా. తల్లిదండ్రులకు ఎవరో ఒకటే నాన్న తెలుసు, తీసుకోవడం తెలియదు నాన్న. ఈ ప్రపంచంలో తీసుకోవటం తెలియని పిచ్చి వాళ్ళు ఎవడైనా ఉన్నారు అంటే వాళ్ళు కేవలం తల్లి తండ్రి మాత్రమేనా?